హాయ్ అండి, వెల్కమ్ టు రవలీస్ కిచెన్. ఇవాటి మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలు మరియు బాదం పాలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి వెయిట్ లాస్కి మరియు డైట్ చేసేవాళ్ళు చాలా వరకు కొబ్బరి పాలు బాదం పాలు బయట కొనుక్కుంటారు కదండి. మనం ఇంట్లోనే 2 నిమిషాలలో ఈ కొబ్బరి పాలు మరియు బాదం పాలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఈ బాదం పాలు మరియు కొబ్బరి పాలుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. కొబ్బరి పాలకి మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, అది 1 కప్పు, నీళ్లు 2 కప్పులు. అదే బాదం పాలకి మనకి బాదం 20 వరకు పడుతున్నాయండి, నీళ్లు 1.5 కప్ కావాలి. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి పాలకి మనకి ఇది పచ్చి కొబ్బరి అండి, 1 కప్పు వరకు తీసుకున్నాను. అంటే మొత్తం కొబ్బరిని నేను మంచిగా రఫ్గా ముక్కలుగా చాప్ చేసేసుకొని 1 కప్ వరకు కొబ్బరి ముక్కల్ని తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొబ్బరి ముక్కల్ని తీసేసుకున్నాను నేను. దాన్ని మనం జ్యూసర్ జార్ ఉంటుంది కదండి, మనకు అన్నిటికన్నా పెద్ద జార్ ఏదైతే ఉంటుందో అందులో వేసేసుకుంటున్నాను. జ్యూసర్లోనైతేనే మనకి కొబ్బరి పాలైనా బాదం పాలైనా మంచిగా వస్తాయండి, అందుకోసం జ్యూసర్నే ప్రిఫర్ చేయండి. అందులోకి మనము 1 గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకుందాం. ఫస్ట్ వాటర్ని పోసేసుకొని మనము మూత పెట్టేసుకొని హై స్పీడ్లో ఒక 40 సెకండ్ల పాటు హై స్పీడ్లో బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా హై స్పీడ్ పెట్టేసుకొని ఒక 40 సెకండ్ల పాటు బ్లెండ్ చేసేసుకోండి. మీరు ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కొబ్బరి అనేది అంతా మెదిగిపోతుందండి మంచిగా. ఆ వాటర్ ఇంకా కొబ్బరి అనేది చూడండి మంచిగా మెదిగిపోయింది మనకి. ఇప్పుడు మళ్ళా మనము ఇంకొక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ 1 గ్లాస్ యాడ్ చేసాం కదండి, మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ హై స్పీడ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసేసుకోండి. మనకి అప్పుడు పాలు అనేటివి మంచిగా వస్తాయండి. మీరు మ్యాక్సిమం జ్యూసర్లోనే ప్రిఫర్ చేసుకోండి. చూడండి, కొబ్బరి పాలు అనేటివి మంచిగా అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక స్ట్రైనర్ తీసేసుకోండి. స్ట్రైనర్ తీసుకొని అందులోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకుందాము. కొబ్బరి అంతటిని వేసేసుకుందాము. వేసేసుకొని మీకు కావాలంటే ఒక ఏదన్నా కాటన్ క్లాత్లో కూడా వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. మీకు స్ట్రెయినర్ అవైలబిలిటీలో లేకపోతే నేనైతే స్ట్రెయినర్లో వేసుకొని ఇలా ఈ పిప్పి అంత ఉంటుంది కదండి, దాన్ని ఇలా పిండుకోండి మంచిగా. దాంట్లో నుంచి పాలు వస్తాయండి మనకి. దీని అంతటిని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, నేను మొత్తం కొబ్బరిని అలా మంచిగా స్క్వీజ్ చేసి పెట్టేసుకున్నాను. మన కొబ్బరి పాలు అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము 2 నిమిషాలు పడుతుందండి, అంతే అండి. మనం పచ్చి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి తీసుకొని మనం ఫ్రెష్గా పాలు ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు 2 నిమిషాలలో. మనకి పల్ప్ ఏదైతే ఉంటుందో ఈ కొబ్బరిది అంతా మనం ఇది ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ పులుసులలో కానీ వేసుకోవచ్చు అండి. కానీ ఎక్కువ రోజు నిల్వ ఉండదు, 2 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. మనకి కొబ్బరి పాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. ఈ కొబ్బరి పాలు అనేటివి చాలా టేస్టీగా, మనకి పాలు బదులు దీన్ని వాడుకోవచ్చు అండి. మనం కొబ్బరి పాలు అనేటివి కొందరికి ఎలర్జీగా ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు కొబ్బరి పాలని ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బాదం పాల కోసము ఇవి ఒక 20 బాదం తీసుకొని నేను నైటే దీన్ని నానబెట్టేసుకొని దాని యొక్క పొట్టు తీసేసుకొని పెట్టుకున్నానండి. నైటే ఒక 20 బాదంల వరకు అలా నైట్ నానబెట్టేసుకొని తెల్లారాక పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ 20 బాదంలని మన సేమ్ జ్యూసర్ జార్ ఏదైతే ఉంటుందో ఆ జ్యూసర్ జార్లోనే 20 బాదంల వరకు వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకుందాము. 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకొని మళ్ళీ దీన్ని హై స్పీడ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా హై స్పీడ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసేసినట్టయితే మనకి బాదం పాలు అనేటివి రెడీ అయిపోతాయండి. మీరు మ్యాక్సిమం జ్యూసర్ జారే ప్రిఫర్ చేయండి అండి. జ్యూసర్ జార్లో అయితేనే మనకు పాలు అనేటివి మంచిగా వస్తాయి. ఇప్పుడు తీసి చూద్దాము. చూడండి, మన బాదం పాలు అనేటివి రెడీ అయిపోయాయి. నేనైతే డైరెక్ట్ ఇలాగనే సర్వ్ చేసేస్తాను. మీకు ఒకవేళ కొంచెం ఏమన్నా పలుకులుగా ఉన్నట్టు అనిపిస్తే స్ట్రైనర్ ఉపయోగించి స్ట్రైనర్ తోటి తీసేసుకోండి. మనకి ఈ బాదం పాలు అనేటివి కూడా మనకి విటమిన్ ఈలో చాలా ఎక్కువ ఉంటుందండి. విటమిన్ ఈ, విటమిన్ డికి చాలా ఎక్కువ ఉంటుందండి బాదంలో. మనకి రోజు ఈ పాలు తాగడం వల్ల చాలా మంచిదండి. మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ పాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. మీకు పాలు అనేటివి పడకపోతే ఈ బాదం పాలు కూడా వాడుకోవచ్చు మనము పాలు బదులు. వీటి యొక్క రెసిపీస్ కూడా నేను ముందు వచ్చే వీడియోస్లో పెడతాను. బాదం పాలతోటి మరియు కొబ్బరి పాలతోటి మనం ఎటువంటి రెసిపీస్ చేసుకోవచ్చో ముందు వచ్చే వీడియోస్లలో నేను పెడతాను.
మా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.